ఆరు పదులు దాటిన వయసులో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ప్రేమ కథా సీరియల్ అంతు లేకుండా కొనసాగుతూనే ఉంది. రోజుకో మలుపు తిరుగుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. తన భర్తకి మాధురి చేతిలో ప్రాణహాని ఉందని దువ్వాడ శ్రీను సతీమణి వాణి ఆరోపిస్తూ కలకలం రేపారు. అయితే మాధురితో తన ఫ్రెండ్లీ రిలేషన్ ని ఇప్పటికే కన్ఫర్మ్ చేసిన దువ్వాడ మాత్రం తన భార్యా బిడ్డలపై చర్యలు తీసుకోవాలని హైకోర్టుని ఆశ్రయించి పెద్ద ట్విస్టే ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న దువ్వాడ కుటుంబ కథా సీరియల్ అంతులేని కథలా సాగిపోతూనే ఉంది. ఎన్నెన్నో మలుపులు తిరుగుతున్న ఈ సీరియల్ రోజుకో ట్విస్ట్ అన్నట్టు తయారైంది. దాడి యత్నాలు, కేసులు, ఆత్మహత్యా యత్నాలు, వాట్సాప్ చాటింగ్ లీకులు వెరసి ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చనీయాంశంగా మారారు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. ఆయన భార్య వాణి, కుమార్తె ఎన్నో ఆరోపణలు చేయగా తనపై వారు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, విడాకులే పరిష్కారమని శ్రీను అంటున్నారు. ఇక ఈ వ్యవహారంలో సెంటర్ పాయింట్గా చెబుతున్న మాధురి వ్యవహారము తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తనను ట్రోల్ చేస్తున్నారని, తనపై వాణి దుర్మార్గమైన ఆరోపణలు చేస్తున్నారని, అందువల్ల తాను మనస్తాపానికి గురైనట్టు చెబుతూ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించానని ఆమె ఇప్పటికే ట్విస్ట్ ఇచ్చారు. తాజాగా ఆమె హెల్త్ ప్రాబ్లమ్స్ అంటూ కొంతకాలం సోషల్ మీడియాకి టెంపరరీ రిటైర్మెంట్ అని సోషల్ మీడియాలోనే ప్రకటించారు. యాక్చువల్గా డాక్టర్స్ కొంచెం హెడాక్గా ఉంది అని చెప్పి కొంచెం రెస్ట్ తీసుకోమన్నారు. అలానే నేను నా సోషల్ మీడియాలో ఇన్స్టా వేదికగా ఒక పోస్ట్ పెట్టాను. నేను రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను, కొద్ది రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తాను అని చెప్పి. ఇలా రెస్ట్ తీసుకుందాం అనుకున్నప్పుడు నేను న్యూస్ ఛానల్స్లో నిన్నే చూశానండి. దువ్వాడ వాణి అనే ఆవిడ మళ్ళీ నా మీద కామెంట్స్ చేసింది. ఆ కామెంట్స్ చేసినందుకే నేను మళ్ళీ మీ ముందుకు రావాల్సి వచ్చింది. అవి ఏ విధమైన కామెంట్స్ అంటే, నా వల్ల శ్రీనివాస్ గారికి థ్రెట్ ఉందని, నా వల్ల దువ్వాడ వాణికి థ్రెట్ ఉందని ఆవిడ కామెంట్స్ చేసింది. సో నా వల్ల థ్రెట్ ఉందనుకుంటే దువ్వాడ శ్రీనివాస్ గారికి 2 years నుంచి ఎవరు చూస్తున్నారండి? 2 years నుంచి అతను ఆలనా పాలనా అంతా ఎవరు చూసుకుంటున్నారు? ఏమే వచ్చి చూసుకుంది? నేనే కదా చూసుకున్నది. మరి 2 years ముందు నుంచి లేని థ్రెట్ ఇప్పుడు ఎందుకండి వస్తుంది సడన్ గా? మాధురి పోస్టుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న దువ్వాడ వాణి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. తమకు ఆస్తులు అక్కర్లేదని, రాజకీయాలు వద్దని, తాము ఎప్పట్లాగా అంతా కలిసి ఒకే ఇంట్లో ఉంటే చాలని, ఇదే తమ డిమాండ్ అని స్పష్టం చేశారు. ఇంకా వివాహం కావలసిన ఒక కుమార్తె ఉందని, సమాజం కోసమైనా తాము కలిసి ఉండాలని, ఇక ఆయన ఎలా ఉన్నా అది ఆయన ఇష్టమని పేర్కొన్నారు. మరోపక్క దువ్వాడ శ్రీనివాస్ కు మాధురి చేతిలో ప్రాణహాని ఉందని, పోలీసులు తనకు, తన భర్తకు, తన పిల్లలకు రక్షణ కల్పించాలని వాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన బిడ్డల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మాధురి బారి నుంచి దువ్వాడ శ్రీనివాస్ ను కాపాడాలని ఆమె విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా దువ్వాడ శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించారు. తన భార్య వాణి, కుమార్తె హైందవిపై చర్యలకు ఆయన డిమాండ్ చేస్తున్నారు. తనపై దాడి చేసి రోజుల తరబడి ఆందోళన చేస్తున్నారని, అయినా పోలీసులు పట్టించుకోవట్లేదని ఆరోపిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంపై స్పందించిన హైకోర్టు ఇందులో భాగంగా వాణి, హైందవీలపై ఏమి చర్యలు తీసుకున్నారంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఈ సందర్భంగా స్పందించిన ప్రభుత్వ న్యాయవాది పోలీసులు కేసు నమోదు చేసి 41A నోటీసులు ఇచ్చారని ఉన్నత న్యాయస్థానానికి తెలిపారు. ఈ సమయంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను 4 వారాల పాటు విచారణకు ఆదేశించింది. మరి ఈ సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ ట్విస్ట్ ఎలా ఉంటాయో చూడాలి.